సంక్రాంతి పండగ సందర్భంగా ఏలూరు నగరానికి విచ్చేస్తున్న అతిథులను ఆహ్వానిస్తూ ఏలూరు నగరాన్ని సుందరీకరిస్తున్నామని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కమిషనర్ ఏ భానుప్రతాప్ అన్నారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు ఆదేశాల మేరకు ఏలూరు నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్లో భాగంగా పరిశుభ్రత మరియు సుందరీకరణ చేస్తున్నామని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం మరియు సచివాలయ సిబ్బంది 10, 11 తేదీలు 2 రోజులు ముందుగా గుర్తించిన ముఖ్యమైన ప్రదేశాలు పరిశుభ్రత చేసి సుందరీకరణ చేస్తున్నామని అన్నారు. డివైడర్లకు వివిధ రంగురంగులు వేసి నగరాన్ని ముస్తాబు చేస్తున్నామని, అందులో భాగంగా మొదటి రోజు శుక్రవారం మధ్యాహ్నం స్థానిక జూట్ మిల్ సెంటర్, జీఎన్టీ రోడ్లో ఉన్న సెంటర్ డివైడర్లకు సచివాలయ సిబ్బందితో కలిసి కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కమిషనర్ భానుప్రతాప్, పలువురు కార్పొరేటర్లు డివైడర్లకు స్వయంగా రంగులు వేశారు. అదేవిధంగా నగరంలో ప్రధాన రహదారుల డివైడర్లో ఉన్న వీధి లైట్ల స్తంభాలకు రంగురంగుల ఎల్ఈడి తోరణాలతో అలంకరించి విద్యుత్ కాంతులతో నగరాన్ని సుందరీకరణ చేస్తున్నామని కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కమిషనర్ భానుప్రతాప్ అన్నారు. శనివారం 2వ రోజు కూడా పరిశుభ్రత, సుందరీకరణ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ జి చంద్రయ్య, కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు, కర్రి శ్రీనివాసరావు, తంగెళ్ల రాము, పాము పద్మా శామ్యూల్, కల్వకొల్లు సాంబశివరావు, గునుపూడి శ్రీనివాసరావు, బత్తిన విజయకుమార్, ఉచ్చుల సుజాత సన్ని, దేవరకొండ శ్రీనివాసరావు, డిఈలు రజాక్, తాతబ్బాయి, పిఓ కృష్ణమూర్తి, ఆర్ఓలు అరుణ, సూపరింటెండెంట్ సిరాజుద్దీన్, టీపీఎస్ సాంబా, ఏఈలు సాయి, సంధ్య, ఎలక్ట్రికల్ ఏఈ సాంబశివరావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏలూరు నగర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున స్థానిక కార్పొరేషన్లో ఉన్నటువంటి సిబ్బంది, అట్లాగే సచివాలయం సిబ్బంది, మరి గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కమిషనర్ గారు, గౌరవ అధికారులు, మేమందరం కూడా మరి ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారు, అట్లాగే గౌరవ మేయర్ గారు, గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఏలూరు నగరంలో ఉన్నటువంటి డివైడర్స్ అన్నింటి మీద మరి పెయింట్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగానే ఈ రోజున స్టార్ట్ చేయడం జరిగింది. మరి రేపు సోమవారం నుంచి భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు వస్తున్నాయి కాబట్టి ఏలూరు నగరం అంతా కూడా రంగురంగులుగా ఉండాలి అని చెప్పి ఆ ఉద్దేశంతోనే మరి ఈ కాన్సెప్ట్ తీసుకొని ఇలా పెయింట్లు వేయడం జరుగుతుంది. మరి దీంట్లో అధికారులు అందరూ కూడా, మరి కార్పొరేటర్లు మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. సినీ పోస్టర్స్ అంటించేవాళ్ళు, లేకపోతే వాల్ పోస్ట్ అంటించేవాళ్ళు, వీళ్ళు ఏలూరు నగరంలో 15,000 మంది ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడానికి మరి రంగం సిద్ధం చేశాము. ఎవరో కూడా పెయింట్ చేసినటువంటి వాటి మీద పోస్టర్లు అంటియొద్దని చెప్పి మరి ఏలూరు నగరాన్ని స్వచ్ఛతగా ఉంచాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్టు. మేము ఆ రకంగా పనిచేస్తుంటే ఈ రకంగా చేయడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. శానిటేషన్ విషయంలో కానీ, డ్రింకింగ్ విషయంలో కానీ, మరి స్ట్రీట్ లైటింగ్ విషయంలో కానీ మేమందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాము. ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ని మాట్లాడుతున్నాను. ముందుగా పట్టణ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకించి మన గోదావరి జిల్లాలకి, మన కార్పొరేషన్కి బంధువులు చాలామంది వస్తారు కాబట్టి ఒక పండగ వాతావరణం రావాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మేయర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ సభ్యులందరి యొక్క ఆదేశాలతోటి ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో జూట్ మిల్ సెంటర్ దగ్గర నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ సెంటర్ దాకా ఉన్నటువంటి డివైడర్ని మల్టీ కలర్స్ తోటి డెకరేట్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. కొంతమంది రాత్రుళ్ళు వచ్చేసి ఎవరి పర్మిషన్ లేకుండా పోస్టర్లు అంటించి టౌన్ బ్యూటిఫికేషన్ మొత్తాన్ని కూడా దెబ్బతీస్తూ ఉన్నారు. ఇక నుంచి రాత్రుళ్ళు మా వాళ్ళు అలాంటి వారి కోసం గస్తీ తిరుగుతారు. వాళ్ళు ఎవరైనా దొరికిన పక్షంలో వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి వాళ్ళని ఈ సందర్భంగా హెచ్చరిస్తారు.